వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ సిరి. నేను మీ యాంకర్ ఉషా. సో మాతో పాటు రమేష్ మేకప్ అకాడమీలో జరుగుతున్న ఫ్లవర్ మేకింగ్ క్లాస్ని మీరు కూడా చూడండి. చలో. ఉషా గారు సక్సెస్ఫుల్ గా రమేష్ మేకప్ అకాడమీలో క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం మనం కూడా. అవును. అండ్ ఇక్కడ చూస్తే రోజ్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఉషా గారు. అండ్ ఆ కాంబినేషన్ లో కూడా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. అవును. అండ్ అందరూ కూడా చాలా ఫోకస్డ్ గా చేస్తూ ఉన్నారు. కనీసం మన వైపు కూడా చూడట్లేదు. ఏ మాత్రం అటు ఇటు అయినా పాడవుతాయనేమో. కాంబినేషన్ బాగా సెట్ చేశారు. ఇందాక నువ్వు చెప్పావు కదా, రెడ్ అండ్ వైట్. ఓన్లీ వన్ డే లోనే పాసిబుల్ అవుతుంది శ్రీ వాళ్ళందరికీ. మార్నింగ్ మాధవి గారు అంతా క్లాస్ తీసుకుంటారు, ఆఫ్టర్నూన్ నుంచి అంతా ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి ఉషా గారు? టోటల్ గా 5 టైప్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. అంటే కర్ల్ హెయిర్ కి ఒకలాగా, లాంగ్ హెయిర్ కి ఒకలాగా, పూల జడకు ఒకలాగా, రిసెప్షన్ లుక్ ఒకలాగా అలా అన్నమాట. సో కంప్లీట్ గా ఏదైనా ఫ్లవర్స్ కామన్ అనేలా చేస్తూ ఉన్నారు అనమాట. అలా నేర్పిస్తూ ఉన్నారు. గ్రేట్. అండ్ ఇది ఒకటి ప్లెయిన్, ఇప్పుడు మనం చూసింది కాంబినేషన్ లో, అండ్ ఇది అయితే ప్లెయిన్. ఓకే, చాలా బాగుంది. ఇక్కడ ఇవిడ ఎంత బాగా పేర్చారో. అంటే ఇది పేర్చే ముందు చేసుకోవాల్సిన సీక్వెన్స్, అల్లిక ముందు ఇవన్నీ ఇట్లా సపరేట్ చేసుకొని డిజైన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. పూల జడల ఫార్ములా ఫాలో అవుతూనే కొంచెం ట్రెండీగా ఎంతసేపు అయినా సరే క్యారీ చేసే విధంగా అన్నమాట ఇది. అండ్ మీరు అన్నట్టుగానే పెయిన్ హెవీ ఎక్కువగా రాకుండా ఉంటాయా? అంతే కదా మరి, దానికోసమే కదా ఫ్లవర్ మేకింగ్ క్లాస్. ఉషా గారు ఇక్కడ చూసారా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటండి ఇలా మూడు పూలు జడ, నెట్ జడ మేడం. నెట్ జడ, పెళ్లి పూల జడ. ఓకే, దానికోసం ఇది. ఓకే, సో ఇక్కడ మొత్తం 5 ప్యాటర్న్స్ కదా. ఇవి 3 అండి. ఓకే, 3 ప్యాటర్న్స్. అండ్ మనం ఇవి 2 చూసాము. ఇది జిప్సీ ప్యాటర్న్, జిప్సీ ప్యాటర్న్ అని చెప్తున్నా. రిసెప్షన్ లుక్ అప్పుడు అలాంటప్పుడు అది హెల్ప్ అవుతుంది. అండ్ కర్ల్ హెయిర్ చేసిన లాస్ట్ టైం మనం ఒక ఈవెంట్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఫ్లవర్స్ లేవు అంటే డెకరేషన్ తీసుకొచ్చిన ఫ్లవర్స్ తో రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్స్ వాళ్ళు. సో ఇలా ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా అక్కడున్న ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటితో కూడా కనుక మనం చేసుకోవాలి అన్నా కూడా ఈ జిప్సీ ఫ్లవర్స్ తో మనం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అది కూడా మనకి రమేష్ మేకప్ అకాడమీలో నేర్పిస్తూ ఉన్నారు. సో రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ అంటే ఓన్లీ మేకప్ ఒకటే కాదండి. మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్ వీటన్నింటితో పాటు రమేష్ మేకప్ స్టూడియో యాప్ నుంచి అవకాశాన్ని కూడా రమేష్ మేకప్ అకాడమీ కల్పిస్తుంది. ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఎస్పెషల్లీ అండ్ వయసు తో కూడా సంబంధం లేదు, జెండర్ తో కూడా సంబంధం లేదు. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది కూడా ఎవరైతే ఒక కోర్స్ నేర్చుకుని, అది మేకప్ రిలేటెడ్ అయినా లేదంటే డిఫరెంట్ ప్రొఫెషన్ అయినా ఒక కోర్స్ నేర్చుకున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి, అలాంటి సందేహం లేకుండా మీరు కనుక రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అయితే ఆపర్చునిటీ, కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగం, సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళకి యాప్ ద్వారా మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తుంది రమేష్ మేకప్ అకాడమీ. సో మీరు కూడా ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో Jan 29th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. Jan 29th కన్ఫర్మ్ డేట్. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏజ్ తో, జెండర్ తో సంబంధం లేదు. మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అండ్ ఇండిపెండెంట్ గా ఎదగాలన్న ఆలోచన కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. హలో మాధవి గారు. హలో సిరి గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఫ్లవర్స్ తోటి స్టూడియో మొత్తం చాలా కలకల్లా అనిపిస్తుంది. అండ్ మీరే కాబట్టి టీచ్ చేశారు. ఫ్లవర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయండి అంటే నేర్చుకోవడానికి? మనకు వచ్చేసి మన అకాడమీలో వచ్చేసి 5 డిఫరెంట్ టైప్స్ మనము ప్రాక్టీస్ ఉంటుంది. రియల్ ఫ్లవర్స్ తోటి నేను 5 డిఫరెంట్ టైప్స్ కూడా చేసి చూపిస్తాను. షూర్. అండ్ మనకేంటంటే టగర్ ఫ్లవర్స్ అని ఉంటాయి. వాటిని వచ్చేసి నందివర్ధనం పూలు అంటారు తెలుగులో. వచ్చేసి టగర్ ఫ్లవర్స్ తోటి వచ్చేసి ఒక వేణి వచ్చింది, రోజ్ పెటల్స్ తోటి, అండ్ అలాగే మనకి జిప్సీ ఫ్లవర్స్ తోటి వేణి వచ్చింది, అండ్ పెళ్లి పూల జడ, నెట్ జడ వచ్చింది, అండ్ జడ బిళ్ళలు కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది 5 కూడా నేను చేసినాయండి. మీ స్టూడెంట్స్ చెప్తూ మీరు చేశారు. అవును, గ్రేట్, చాలా బాగా చేశారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మేడం మీరు చేసినవి ఒకసారి మాకు చూపిస్తారా? మీరు అన్నారు కదా టైగర్స్ అనుకుంటూ. అండ్ దీంతో పాటు మనకి డ్రెస్ కి తగినట్టు కలర్స్ ఎలా చేసుకోవాలనే టెక్నిక్స్ కూడా మన స్టూడెంట్స్ కి చూపిస్తాం. అంటే మేడం ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో మాకు ఈ థీమ్ లో కావాలి, ఈ మోడల్ లో కావాలి అంటూ కొన్ని ఇమేజెస్ చూపిస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పిన ఈ 5 మోడల్స్ కనుక నేర్చుకుంటే వాళ్ళ ఏ మోడల్ చూపించినా కూడా చేసే స్కోప్ ఉంటుందా? ఉంటుందండి, కంపల్సరీ. ఎందుకు అంటే గనక మా స్టూడెంట్స్, నేను 5 ప్రాక్టీస్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత దండలు కూడా
క్రియేట్ చేసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కూడా ఇచ్చిన కూడా మనకి పోస్ట్ చేశారు గ్రేట్ గ్రేట్. ఓకే, నేను అవి కూడా మీకు చూపిస్తాను డెఫినెట్ గా. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఒకసారి డీటెయిల్ గా చూపిస్తారా మేడం మాకు? ఓకే, ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి టగర్ ఫ్లవర్స్ తోటి విని, ఇది బ్రైడ్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ డ్రెస్ కి తగినట్టు కలర్ స్ప్రే అంటే నేను ఈ రోజు వచ్చేసి పింక్ కలర్ స్ప్రే చేసి చూపించాను. ఓకే, అంటే శారీ కలర్ కి ఏదైనా కూడా మనం కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మన ఫ్లవర్ మార్కెట్ లో. అవన్నీ డ్రెస్ కి తగినట్టు కలర్ స్ప్రే చేసుకుని ఇవ్వచ్చు క్లయింట్ కి. అండ్ రోజ్ పెటల్స్ అండ్ వైట్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేసి చూపించాను. సూపర్. అండ్ నెట్ అనుకుంటే నేను ఇంతసేపు స్టూడెంట్ తో మాట్లాడినప్పుడు నెట్ ఎక్కువగా చూసాను మేడం. నెట్ జడ, ఇది పెళ్లి పూల జడకి మనం యాడ్ చేస్తామండి. అండ్ దాంతో పాటు మనకి జడ బిళ్ళలు కూడా బ్రైడ్ కి వచ్చేసి ఇవి 3 వేణీస్ కూడా యూజ్ చేస్తారు. ఈ 3 వేణీస్ తో పాటు జడ బిళ్ళలు, నెట్ జడ బ్రైడ్ కి సంబంధించిన ఇది మొత్తం కూడా మనం చేసి చూపిస్తాం. అంటే ఇది వచ్చేసి మనకి 1 డే కాంప్లిమెంటరీ క్లాస్ అండి. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఒక బ్రైడ్ కి సంబంధించిన అన్ని నాలెడ్జ్ కూడా మా స్టూడెంట్స్ తెలిసి ఉండాలి. బై మిస్టేక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లవర్స్ ఏం లేవు, వాళ్ళకి అందలేదు. కానీ మన స్టూడెంట్ చేయడానికి వెళ్ళినా కూడా అక్కడున్న ఫ్లవర్స్ తోటి క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేలాగా ఉండాలని చెప్పి మేము కాంప్లిమెంటరీ కింద 1 డే క్లాస్ గ్రేట్. అండ్ రీసెంట్ గా నేను షూట్ చేసినప్పుడు కూడా ఎమర్జెన్సీ పర్పస్ లో ఇదేనండి జిప్సీ ఫ్లవర్స్ తోటి వాళ్ళు అక్కడ ఎవరైతే అకేషన్ శారీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ లేవు అని మీరు చెప్పారు కదా, అక్కడ ఇమ్మీడియట్ గా కావాలి అన్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయని. సో అక్కడ మీ స్టూడెంట్స్ చేసి ప్రజెంట్ చేశారు. అవునండి, ఇవి కూడా మేము ఏంటంటే రిసెప్షన్ లుక్ కి యూస్ అవుతూ ఉంటాయి. అంటే కాల్స్ పెట్టి లీవ్ చేసుకుంటారు కదా, అలాగే ఇవి మిడిల్లో జిప్సీ ఫ్లవర్స్ తోటి బంచెస్ లా కూడా పెట్టి మనం పిన్ చేసుకోవచ్చు. సూపర్. అంటే ఇవి మనకి నెయిల్ ఆర్ట్, శారీ డ్రైపింగ్ తో పాటు మనకి ఇక్కడ ఫ్లవర్ మేకింగ్ కూడా ఉంది రైట్ మేడం? అండ్ మరి ఇలా ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ కన్నా మేము ఎన్రోల్ చేసుకోవాలి అంటే అవకాశం ఉందంటారా? ఉంది మేడం, కంపల్సరీ. మన దగ్గర ఏంటంటే కనుక January 29th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లో. జాయిన్ అవ్వాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించవచ్చు. అండ్ అలాగే మేడం రీసెంట్ గా రమేష్ మేకప్ అకాడమీ నుంచి ఒక యాప్ ద్వారా మనకి ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఆ యాప్ స్టూడెంట్స్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఆ యాప్ లో ఏంటంటే కనుక నియర్ బై మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, ఏ ఏరియాలోనైనా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నియర్ బై ఉన్న ఏరియాస్ లో వాళ్ళు ఆ యాప్ లో అప్రోచ్ అయితే గనక వాళ్ళకి ఈవెంట్స్ అనేవి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఎనీ ఏరియా. సో సింపుల్ గా వాళ్ళు కావాలి అనుకుంటే ఆ యాప్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో నియర్ బై ఉన్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది అన్నట్టు. సో రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీస్కి అయితే ఎలాంటి కొదవ లేదు. నేర్చుకున్న స్టూడెంట్స్కి వాళ్ళైతే ఆపర్చునిటీ కల్పించడం జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ బ్యాచ్లో మేము జాయిన్ అవ్వాలి అనుకుంటే Jan 29th నుంచి అయితే క్లాసెస్ జరగబోతున్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఓకే సిర్ గారు, ఒక్కసారి మీ జడ పైన నేను చేసిన వేణీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి పెట్టి చూద్దాం. నా మీదేనా? ఓకే, నేను కూడా లుక్ చూస్తాను డెఫినెట్ గా. సో చూసారు కదా, నాకు కూడా పెట్టినప్పుడు కొంచెం అది టిఫిన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అది ఉంది. కానీ పెట్టిన తర్వాత లైట్ వెయిట్గా ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లలు పెళ్లి కూతురుగా రెడీ అవబోతున్నారో వాళ్ళందరూ కూడా న్యాచురల్గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, దాంతో పాటు మనకి లైట్ వెయిట్ ఉండాలి. ఎక్కువ టైం మనము పెళ్లిళ్ళల్లో ఈ పెళ్లి పూల జడ వేసుకొని గంటలు కూర్చున్నప్పుడు నెక్ పెయిన్ వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఇంత ఫ్రీగా, ఇంత మంచిగా, అసలు అది ఉంది అన్న ఫీలింగ్ లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్ అన్నమాట. మరి అలా ఎవరైనా కూడా ఇంకా ఇలా మేకప్ కోర్స్ నేర్చుకొని ఇందులో ఎస్పెషల్లీ ఫ్లవర్ మేకింగ్ కావచ్చు, అండ్ దాంతోపాటు నెయిల్ ఆర్ట్ అండ్ శారీ డ్రైపింగ్, ఎవరైనా కూడా ప్రొఫెషనల్గా మేకప్ ఆర్టిస్ట్గా బయలుదేరాలి అనుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది రమేష్ మేకప్ అకాడమీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ Jan 29th నుంచి అయితే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింపుల్గా అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.